హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ సెషన్లో మనం వంటకి అలాగే ఇంట్లో చేసే పనులకి సంబంధించిన మరిన్ని సెంటెన్సెస్ హిందీలో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఇది ఈ సిరీస్లో మన 4th పార్ట్. ఇప్పటికే మనం 3 పార్ట్స్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. చక్కగా చూడండి. అలాగే మన బ్లాగ్లో కూడా బ్లాగ్ లింక్ కూడా మీకు ఇస్తాను. బ్లాగ్లో కంపల్సరీ మీరు జాయిన్ అవ్వండి. ఈ నోట్స్ అంతా కూడా మీకు అక్కడ ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఈ 5 పార్ట్స్ సంబంధించిన నోట్స్ అంతా కూడా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే, మన 4th పార్ట్. వంట పూర్తయిన తర్వాత గిన్నెలు కడగడం, కిచెన్ తొడడం, ఓకే, చెత్త పాడవేయడం, ఓకే, ఇంట్లో సరుకులు అయిపోతే యజమానికి ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా అనమాట. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. मैंने खाना बना लिया है. मैंने खाना बना लिया है. अब मैं क्या करूं? मैंने నేను ఖానా భోజనము బనా లియా హై చేసేసాను. అబ్ ఇప్పుడు మే క్యా కరూ ఏం చేయను, నేను ఏం చేయను. అబ్ మే క్యా కరూ నేను ఇప్పుడు ఏం చేయను అని జనరల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయను అని అడుగుతుంటాం కదా, దానికి ఏం చెప్తాం మనం? అబ్ మే క్యా కరూ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయను. मैंने खाना बना लिया है నేను వంట చేసేసాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఐ హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్, వాట్ షుడ్ ఐ డూ నౌ? నెక్స్ట్, అన్నిటికంటే ముందు, ఇక్కడ అందరికంటే ముందు అని వచ్చింది, సారీ, ఇది అన్నిటికంటే ముందు అనమాట. ఓకేనా? అన్నిటికంటే ముందు ఎంగిలి గిన్నెలు అన్నీ కడిగాయి. ఓకే, ఎంగిలి గిన్నెలు. సబ్సే పెహలే సారే జూటే బర్తన్ ధోలో. సారే జూటే అంటే అర్థం ఏంటంటే ఎంగిలి అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు రెండో జా పెట్టారనుకోండి, జూట్ అన్నారనుకోండి, జూట్ అంటే అర్థం ఏంటంటే అబద్ధం అని అర్థం అనమాట. ఓకే, జూటే అంటే అబద్ధాల కోరు అనే అర్థం వస్తుంది. అర్థమైందా? ఓకే, జూట్ అంటే అబద్ధం. ఓకే, జూటా అన్నారనుకోండి, జూటా అంటే అర్థం ఏంటంటే ఎంగిలి అని అర్థం అనమాట. జూటా అంటే ఎంగిలి. ఓకే, జూటా జూటే జూటి, జూఠా జూఠే జూటి అంటే ఎంగిలి అని అర్థం వస్తుంది. క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ ఆల్ ద డర్టీ యుటెన్సిల్స్. అంటే ముందైతే ఈ ఎంగిలి గిన్నెలన్నీ తోమేసాయి, కడిగేసాయి. మేడం, గిన్నెలు కడిగే సబ్బు లిక్విడ్ అయిపోయింది. గిన్నెలు కడిగే సబ్బు లేదా లిక్విడ్ అయిపోయింది. మేడం, బర్తన్ ధోనే వాలా సాబూన్ యా లిక్విడ్ ఖతం హో గయా హై. మేడం బర్తన్ గిన్నెలు, ధోనే వాలా, ధోనా అంటే కడగడం కదా, ధోనే వాలా అంటే కడిగేది. సాబూన్ సబ్బు లేదా లిక్విడ్ ఖతం హో గయా హై అయిపోయింది. మేడం, గిన్నెలు కడిగే సబ్బు లిక్విడ్ అయిపోయింది. ఓకే, మేడం, ద డిష్ వాషింగ్ సోప్ ఆర్ లిక్విడ్ ఈజ్ ఫినిష్డ్. మేడం, ద డిష్ వాషింగ్ సోప్ ఆర్ లిక్విడ్ ఈజ్ ఫినిష్డ్. నెక్స్ట్, अलमारी से नई బాటిల్ నికాల్లో. అల్మారీ సే అల్మారా నుండి నయి బాటిల్ అంటే మీకు తెలిసిందే బాటిల్. ఓకే, మన ట్రైన్స్లో వాటిలో పానీ బాటిల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బాటిల్ని హిందీలో బాటిల్ అంటారనమాట. ఓకేనా? నయి బాటిల్, కొత్త బాటిల్. ఓకే, నికాల్నా అంటే తీయడం, నికాల్లో అంటే తీసుకో, కొత్త బాటిల్ తీసుకో. ఓకే, అల్మారా నుండి కొత్త బాటిల్ తీసుకో. టేక్ ఏ న్యూ బాటిల్ ఫ్రమ్ ద కప్బోర్డ్, ఇలా చెప్పొచ్చు. అలాగే ఒకవేళ మీరు హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ లాంగ్వేజెస్ రాక చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. చక్కగా మీరు జాయిన్ అయ్యే ప్రతిరోజు నేరుగా మేమే మీకు ఒక 1 అవర్ మీతో లైవ్లో ఇంటరాక్ట్ అవుతూ టీచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగుంటాయి. జాయిన్ అవ్వండి. పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. मैंने బర్తన్ ధో దియే హై. నేను బర్తన్ గిన్నెలు, ధో దియే హై అంటే కడిగేశాను. నేను గిన్నెలు కడిగేశాను. ఐ హ్యావ్ వాష్డ్ ద యుటెన్సిల్. నేను యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాను, వాష్ చేస్తాను. అబ్ మై కిచెన్ కా స్లాబ్ సాఫ్ కర్ దో. అబ్ ఇప్పుడు కిచెన్ స్లాబ్ సాఫ్ కర్దో. సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం, క్లీన్ చేయడం అనమాట. సాఫ్ కర్దో అంటే క్లీన్ చేసేసాయి. నౌ క్లీన్ ద కిచెన్ స్లాబ్. ఓకేనా? నౌ క్లీన్ ద కిచెన్ స్లాబ్ అంటే ఇప్పుడు కిచెన్ స్లాబ్ క్లీన్ చేసేసాయి. పోంచనే కే లియే కౌన్ సా కపడా ఇస్తమాల్ కరూ. పోంచనా అంటే అర్థం ఏంటంటే తుడవడం అనమాట. తుడవడానికి, తడిబట్ట పెట్టడానికి, ఓకే అని చెప్పేటప్పుడు పోంచనా అంటాం. పోంచనే కే లియే కౌన్ సా కపడా, ఏ క్లాత్. ఓకే, ఇస్తమాల్ కర్నా అంటే యూజ్ చేయడం అనమాట. ఇస్తమాల్ కరూ యూజ్ చేయను. ఓకే, తడిబట్ట పెట్టడానికి లేదా తుడవడానికి ఏ క్లాత్ యూజ్ చేయను. విచ్ క్లాత్ షుడ్ ఐ యూజ్ టు వైప్ అంటే ఏ క్లాత్ యూజ్ చేయను అని అర్థం వస్తుంది. ఇక్కడ మీకు బ్లాగ్లో, మన బ్లాగ్ వెబ్సైట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, మీకు ఎక్కడైనా ఏదైనా ప్రొనౌన్సియేషన్, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ప్రొనౌన్సియేషన్ రాకపోతే వెంటనే మీరు
ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంటుంది. ఈ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే Which cloth should I use to wipe? సో पीले वाले సో అలా మీరు చక్కగా వాటిని వినొచ్చు కూడా అనమాట. ఓకే, ప్రొనౌన్సియేషన్ వినొచ్చు చక్కగా. ఓకే, నెక్స్ట్ పీలే వాలే గీలే కపడే కా ఇస్తమాల్ కరో. పీలే వాలే గీలే కపడే అంటే అర్థం ఏంటి? పీలా అంటే పసుపు అనమాట, పసుపు, ఎల్లో కలర్. పీలే వాలే గీలే కపడే అంటే అర్థం ఏంటి? పసుపుగా ఉన్న, గీలా అంటే తడి. ఇక పీలే వాలే అంటేనేమో పసుపుది, ఇక గీలే కపడే అంటే తడిగొడ్డ అనమాట, పసుపు తడిగొడ్డ. ఆ పసుపు వెట్ క్లాత్. ఓకేనా? కా ఇస్తమాల్ కరో యొక్క ఉపయోగించు. గీలా అంటే తడి, అలాగే పేలా అంటే పసుపు అనమాట. ఓకే, యూజ్ ద వెట్ ఎల్లో క్లాత్. యూజ్ ద వెట్ ఎల్లో క్లాత్. ఓకే, ఆ వెట్ ఎల్లో క్లాత్ యూజ్ చేయి. వెట్ అంటే తడి, ఎల్లో అంటే మీకు తెలిసిందే ఎల్లో. చూడండి, ఇక్కడ ఒకవేళ మీకు ఈ వెట్ అంటే ఏంటో అర్థం తెలియదు అనుకోండి, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ వెట్ పైన క్లిక్ చేయగానే మన డిక్షనరీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయి ఇక్కడ మీకు కంప్లీట్గా ఆ వెట్ అంటే ఏంటి, తడిసిన, గీలా, హిందీలో గీలా అంటారు, నీరు లేదా ఇతర ద్రవంతో తడిసిన స్థితిని తెలియజేస్తుంది. హ్యావింగ్ బీన్ ఎక్స్పోజ్ టు ఆర్ కవర్డ్ ఇన్ వాటర్ ఆర్ అనదర్ లిక్విడ్ నాట్ డ్రై అనేది డెఫినిషన్స్, అలాగే వాటికి సంబంధించిన మీనింగ్స్, అలాగే సినోనిమ్స్, యాంటనిమ్స్తో కంప్లీట్గా ఆ వర్డ్ గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం బ్లాగ్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ పైన కూడా మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు డిక్షనరీ ఓపెన్ అవుతుంది, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అర్థమైందా? నెక్స్ట్, క్యా మే కిచెన్ మే झाड़ू పోచా లగా दूं. క్యా మే కిచెన్ మే झाड़ू పోచా లగా दूं. ఓకే, నేను క్యా ఏమిటి, మై నేను, కిచెన్లో, జాడు పోచా, జాడు అంటే చీపురు. ఓకే, పౌచా అంటే తడిబట్ట పెట్టడం, అంటే తుడిచేసి తడిగొడ్డు పెట్టేశానా. ఓకే, లగా పౌచా లగానా అంటే అర్థం ఏంటి? తడిబట్ట పెట్టడం, తుడవడం అనమాట. కిచెన్ ఊడ్ చేసి క్లీన్ చేసేసానా, నీట్గా తుడిచేసానా, జాడు పోచా లగాదు. ఓకే, షుడ్ ఐ స్వీప్ అండ్ మాప్ ద కిచెన్. షుడ్ ఐ స్వీప్ అండ్ మాప్ ద కిచెన్. షుడ్ ఐ చైనా స్వీప్ అండ్ మాప్. స్వీపింగ్ అంటే తుడవడం, మాపింగ్ అంటే తడిబట్ట పెట్టడం, మీకు తెలిసింది. ద కిచెన్ని. నెక్స్ట్, ఫర్ష్ పర్ ధ్యాన్ సే పోచా లగా దో. ఫర్ష్ అంటే నేల అనమాట, గచ్చు. ఫర్ష్ పర్ ధ్యాన్ సే పోచా లగా దో, నేలపైన శ్రద్ధగా తడిగొట్టు పెట్టు అంటే కొద్దిగా ధ్యాస పెట్టి చెయ్యు అనే అర్థం వస్తుంది. ఓకే, ఎస్, మాప్ ద ఫ్లోర్ కేర్ఫుల్లీ. చెత్తబుట్ట నిండిపోయింది అని చెప్పాలి. మేడం కూడేదాన్ భర్ గయా హై. ఓకే, కూడేదాన్ అంటే చెత్తబుట్ట అనమాట. కచరేకా డిబ్బా అని కూడా చెప్పొచ్చు. కచరా అంటే చెత్త, కచరేకా డిబ్బా అంటే చెత్తబుట్ట. ఓకేనా? మేడం కూడేదాన్ భర్జానా అంటే నిండిపోవడం. భర్ గయా హై నిండిపోయింది. మేడం ద డస్ట్బిన్ ఈజ్ ఫుల్. ఓకే, కూడా బాహర్ బడే డిబ్బే మే ఫేక్ దో. చెత్తను బయట ఉన్న డబ్బాలో, పెద్ద డబ్బాలో పాడేయు. కూడా అంటే చెత్త, బాహర్ అంటే బయట, బడే డిబ్బే మే పెద్ద డబ్బాలో, ఫేక్ దో పడే. త్రో ద గార్బేజ్ ఇన్ ద బిగ్ బిన్ outside. నెక్స్ట్, क्या मैं कूड़े की थैली बदल दूं. నేను చెత్త కవరు మార్చనా, బదలనా అంటే మార్చడం అనమాట. కూడేకి థైలి అంటే బ్యాగ్, థైలి రెండు చెప్తాం. పెద్ద సంచినేమో, పెద్ద సంచి ఉందనుకోండి దాన్ని థైలా అంటాం, చిన్న సంచి ఉంటే దాన్నేమో థైలి అంటాం. ఓకే, క్యా మే కూడేకి థైలి బదలనా అంటే మార్చడం అనమాట. బదల్దూ మార్చేనా. షుడ్ ఐ చేంజ్ ద గార్బేజ్ బ్యాగ్. ఉస్మే నయి థైలి లగా దో. అవును, ఉస్మే దానిలో, నయి థైలి అంటే సంచి కదా, నయి థైలి అంటే కొత్త బ్యాగ్. లగానా అంటే వేయడం, తగిలించడం, ఇలాంటి అర్థం వస్తుంది అనమాట. ఓకే, నయి థైలి లగాదో, దాంట్లో కొద్దిగా కొత్త బ్యాగ్ తగిలించి వేసేసాయి. ఎస్, పుట్ ఎ న్యూ బ్యాగ్ ఇన్ ఇట్. ఇలా చెప్పొచ్చు. సో ఇలా మీకు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఒక కుక్ అడిగారు అనమాట. యాక్చువల్గా ఎక్కడో వేరే కంట్రీలో కుక్గా పనిచేస్తున్న ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు వీళ్ళతో హిందీలో మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉందండి, అందు గురించి మీరు వంటకి సంబంధించిన, వంట పనులకు సంబంధించిన మీరు వీడియో చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది, నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. కాబట్టి ఈ వీడియో సిరీస్ చేస్తున్నాం, మనది 4th వీడియో ఇది. సో ఇలాగే మీరు కూడా, మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లాగా ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఆ సిచ్యువేషన్స్ మాకు చెప్తే మేము వెంటనే వాటిపైన
వీడియోస్ చేసి ఇలాగే మీకు అందించగలుగుతాం, ఒక సిరీస్లో అందించగలుగుతాం. అది మీకు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఓకే. సో ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. లేదనుకుంటే బ్లాగ్ ఉంటుంది, మన బ్లాగ్లోకి మీరు లాగిన్ అయితే కనుక ఈ బ్లాగ్లో కూడా ఇక్కడ అడగొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, ఇక్కడ అడగొచ్చు, లేకపోతే మాతో చాట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, నాకు ఈ పర్టికులర్ థింగ్ కావాలని చెప్పేసి, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో హిందీ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి చెప్పండి అని చెప్పేసి మీరు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు మాకు. మేము అది చూసి వెంటనే ఇలాంటి వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అది అందరికీ ఉపయోగపడతాయి. సో అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటివి చాలా చాలా రాబోతున్నాయి. అది కూడా రోజువారీ ఉపయోగపడేవి, ఏవో మీకు పనికిరానివి కాదు, మీకు కంపల్సరీ ఉపయోగపడేవే మేము పంపిస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూస్తున్న సెంటెన్స్ మీరు చూసారు కదా, ఎంత యూస్ఫుల్ ఇవి, చాలా చాలా యూస్ఫుల్ కదా. ఇలాంటి సెంటెన్స్ మేము చేస్తూ ఉంటాం. మేడం, చావల్ और दाल लगभग खत्म हो गए हैं. మేడం చావల్, రైస్, చావల్ అంటే రైస్ అన్నమాట, బియ్యం. ఓకే, అలాగే అన్నాన్ని కూడా చావల్ అని చెప్తూ ఉంటారు. ఓకే, నార్మల్గా వండిన రైస్ని కూడా, అన్నాన్ని కూడా మనం చావల్ అని చెప్తూ ఉంటాం. ఓకే, చావల్ और दाल పప్పు, లగ్భగ్ అంటే దాదాపుగా, సుమారుగా, ఖతం హో గయే హై అయిపోయాయి, ఖతం హో గయే హై అయిపోయాయి. మేడం, రైస్ అండ్ దాల్ ఆర్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. మేడం, రైస్ అండ్ దాల్ ఆర్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అని చెప్పడానికి హిందీలో లగ్భగ్ అని చెప్తాం అనమాట, సుమారుగా, దాదాపుగా. జో భీ చాహియే ఏ కాగజ్ పర్ లిఖ్ దో. జో భీ చాహియే, ఏదైతే కావాలో, చాహియే అంటే కావాలి, జో అంటే ఏదైతే కావాలో అంటే జో భీ చాహియే అంటే ఏదైతే కావాలో. ఏ కాగజ్ పర్ లిఖ్ దో, ఒక పేపర్ పైన రాసేసే. రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ నీడెడ్ ఆన్ ఎ పేపర్. రైట్. క్యా मै तेल और चीनी भी लिख दूं. क्या मैं तेल और चीनी भी लिख दूं అంటే నేను తేల్ అంటే నూనె, చీనీ అంటే షుగర్, బి లిఖ్ దూं కూడా రాయనా, బి అంటే కూడా అనమాట. ఓకేనా? క్యా మే తేల్ और చీనీ బి లిఖ్ दूं, నేను నూనె మరియు పంచదార కూడా రాయనా. ఓకే, షుడ్ ఐ రైట్ ఆయిల్ అండ్ షుగర్ యాజ్ వెల్. ఓకే, నేను ఇవి కూడా రాయనా అని అడుగుతున్నాం. హా, ఫ్రిడ్జ్ మే సబ్జియా బి చెక్ కర్ లో. హా, అవును, ఫ్రిడ్జ్లో సబ్జియా లేదా తర్కారియా అంటే కూరగాయలు అనమాట. ఓకే, దీనికి సంబంధించిన ఏదైనా మీకు వర్డ్ తెలియకపోతే జస్ట్ దాని మీద క్లిక్ చేయండి చాలు, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సబ్జియా, కూరగాయలు, వెజిటబుల్స్, edible plants are parts of the plants such as leaves, roots, stems, flowers or fruits that are consumed by humans as food. Okay, edible plants కానీ ఇలా అన్నమాట, తినగలిగే చెట్లు, మొక్కలు. ఓకే, చెట్లు తినాం అనుకోండి, మొక్కలు తింటాం. ఓకే, మొక్కలు, వాటి పార్ట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వీటన్నిటిని ఏమంటాం మనం, కూరగాయలు అంటాం, సబ్జియా అంటాం అనమాట. ఓకేనా? అలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా 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 యూస్ఫుల్ అండి. యాక్చువల్గా మన డిక్షనరీ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు డిక్షనరీ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది, డిక్షనరీ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, చెక్ ద వెజిటబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ టూ. ఫ్రిడ్జ్ మే టమాటర్ और प्याज नहीं है. ఫ్రిడ్జ్లో టమాటోలు, ఓకే, और प्याज नहीं है. ఫ్రిడ్జ్లో టమాటోలు అలాగే ఉల్లిపాయలు కూడా లేవు. ఓకే, దేర్ ఆర్ నో tomatoes and onions in the fridge. ठीक है, मैं आज उन्हें ऑनलाइन मंगा लूंगी. ठीक है, సరే, నేను ఆజ్ ఈరోజు, ఉన్హే వాటిని, ఆన్లైన్లో, మంగాలూంగి. ఓకే, మాంగనా అంటే అడగడం ఏదైనా కూడా, మంగానా అంటే తెప్పించడం, మంగవానా అంటే తెప్పించుకోవడం. ఓకే, మంగాలూంగి అంటే తెప్పిస్తాను, ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను అర్థం అనమాట. ఓకేనా? ఓకే, ఐ విల్ ఆర్డర్ దెమ్ ఆన్లైన్ టుడే. అంటే నేను ఈరోజు వాటిని ఆన్లైన్లో సో ఈ విధంగా మరికొన్ని రోజువారీ ఉపయోగపడే చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్సెస్ నేర్చుకోండి. ఓకే, వీటిని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ మోడ్ అనే ఒక కొత్త ఆప్షన్ని యాడ్ చేయడం జరిగింది మన బ్లాగ్స్లో. ఓకే, ఇక్కడ పైన ఉంటుంది చూడండి, ప్రాక్టీస్ మోడ్ అని. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది మిమ్మల్ని ఏమనంటే, మీరు ఎలా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు? తెలుగు నుంచి హిందీ ప్రాక్టీస్ చేస్తారా, తెలుగు నుంచి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారా, ఇంగ్లీష్ నుంచి హిందీ ప్రాక్టీస్ చేస్తారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు తెలుగు నుంచి హిందీ ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఫ్రిడ్జ్లో టమాటోలు మరియు ఉల్లిపాయలు లేవు అని చెప్పేసి దీనికి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తుంది. 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక్కసారి మీరు ఈ మొత్తం టోటల్గా సెంటెన్స్ అని విన్న తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్ మే టమాటర్ और प्याज नहीं है. ఓకే, అలాగే చూడండి, అవును
నేల మీద జాగ్రత్తగా తుడువు, మాప్ పెట్టు. ఓకే, చూడండి. హా ఫర్ష్ ఫర్ ధ్యాన్ సే పౌచా లగాదో. నెక్స్ట్, ఇప్పుడు కిచెన్ కిచెన్ బండ అంటే స్లాబ్ అనమాట. ఓకే, శుభ్రం చెయ్యు. అబ్ కిచెన్ కా స్లాబ్ సాఫ్ కర్దో. ఇలా ఒక 10 క్వశ్చన్స్ ఇస్తుంది మీకు. 10 క్వశ్చన్స్ని మీకు ఓన్గా మీరు చేయొచ్చు అనమాట. ఓకే, అంటే మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని, అంటే ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ అన్ని ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ మోడ్ పైన ఒకసారి క్లిక్ చేస్తే 10 వస్తాయి. ర్యాండమ్గా 10 తీసుకుంటుంది అనమాట. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు టు ఇంగ్లీష్ అంటే క్లిక్ చేయండి. ఓకే, నేను చెత్త కవర్ మార్చనా? షుడ్ ఐ చేంజ్ ద గార్బేజ్ బ్యాగ్? షుడ్ ఐ చేంజ్ ద గార్బేజ్ బ్యాగ్? ఓకే, మేడం చెత్త బట్ట నిండిపోయింది. మేడం ద డస్ట్బిన్ ఇస్ ఫుల్. ఓకే, ఏమేమి కావాలో ఒక కాగితం మీద రాయు. ఓకే, రైట్ డౌన్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఆన్ ఎ పేపర్. మేడం గిన్నెలు కడిగే సబ్బు లిక్విడ్ అయిపోయింది. మేడం ద డిష్ వాషింగ్ సోప్ అండ్ ఆర్ లిక్విడ్ ఈజ్ ఫినిష్డ్. చూసారా, ఇలా చక్కగా మీరు ఇక్కడ ఈ సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. వాటిని ఇక్కడ చూసారా, ఇక్కడ पीले वाले गीले कपड़े का इस्तेमाल करो. ఇలా వింటూ ప్రాక్టీస్ చేయ, పసుపు రంగులో ఉన్న తడి గుడ్డను వాడు. గీలా ఇలా వినొచ్చు. అంతా విన్న తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ మోడ్కి వెళ్ళి క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఎంతవరకు నేర్చుకున్నారో అంతా నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ మోడ్కి వెళ్ళి చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా మీకు చాలా బాగా ఉపయోగపడి ఈ బ్లాగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఇలా ఒకటే కాదనమాట, ఇది ఒక్కటే కాదు. ఓకే, ఇలాంటివి దగ్గర ఇప్పటికీ ఒక 300 పోస్టులు ఉన్నాయి. ఓకే, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి దీస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. అన్ని ఆ బ్లాగ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చక్కగా యూటిలైజ్ చేసుకోండి. అందరూ కూడా ఈ బ్లాగ్ సంబంధించిన లింక్ నేను ఇస్తాను. దానిపైన బ్లాగ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ మీ నేమ్ అడుగుతుంది, మీ ప్రొఫెషన్ అడుగుతుంది. అంటే మీరు ఎవరు, ఓకే, మీ నేము, మీ ఫోన్ నెంబరు, మీ ప్రొఫెషన్, మీరు ఎవరు, మీరు హోమ్ మేకరా? హోమ్ మేకర్ అయితే ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఓకే, లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ మీటింగ్స్లో మాట్లాడాల్సిన, మీ కలీగ్స్తో మాట్లాడాల్సిన అలాంటివి వస్తాయి. మీరు లాయర్ అనుకోండి, మీ కోర్టులో మాట్లాడాల్సిన థింగ్స్ వస్తాయి, క్లయింట్స్తో మాట్లాడాల్సిన థింగ్స్ వస్తాయి. అలా ఏంటంటే మీరు ఎవరో మీరు చెప్తే మీకు ఏం కావాలో అది వెబ్సైట్ ఇస్తుంది. అంత సూపర్ వెబ్సైట్ ఇది. సో దట్ తప్పకుండా అందరూ కూడా ఈ వెబ్సైట్ని యూటిలైజ్ చేసుకో. ఇది చాలా కష్టపడి మేము డెవలప్ చేస్తాం. ఓకే, మా ఆల్మోస్ట్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఈ బ్లాగ్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నాం. సో బ్లాగ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఈజీగా నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. చక్కగా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఏమి నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా ప్రాక్టీస్ చేయాలో అలా ప్రాక్టీస్ మీతో చేయిస్తూ మేము తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 3 months కోర్సెస్ ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ 2 months ఉంది, హిందీ 3 months ఉంది, తమిళ్ 2 months కోర్స్ ఉంది. ఓకేనా, ఇలా మీకు చక్కగా ఈ క్లాసెస్ మేము టీచ్ చేస్తాం.